దయచేసి గమనించాలి. దేవుడు నీ జీవితంలో ఏదైనా ఆలస్యం చేస్తున్నాడు అయ్యా అంటే నీకు ఇచ్చే జవాబును అద్భుతమైన జవాబుగా దేవుడు మలుస్తున్నాడు. కాబట్టే నీకు ఆలస్యం చేస్తున్నాడు. ఆ వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాం. దేవుడు అబ్రహాము జీవితంలో గర్భఫలాన్ని ఆలస్యం చేశాడు, కానీ అద్భుతమైన ఇస్సాకునిచ్చాడు. దేవుడు యాకోబు యొక్క రాహేలు యాకోబు యొక్క దంపతులకు దేవుడు ఆలస్యంగానే జవాబిచ్చాడు, కానీ యోసేపును జవాబిచ్చాడు. అద్భుతమైన కుమారుడు ఇచ్చాడు. మనోహ భార్యకు దేవుడు ఆలస్యంగానే జవాబిచ్చాడు, కానీ అద్భుతమైన బలార్జుడైన సంసోనును దేవుడిచ్చాడు. హన్నా భర్తకు దేవుడు ఆలస్యంగానే జవాబిచ్చాడు, కానీ గొప్ప ప్రవక్త అయినటువంటి సమూయేలును దేవుడిచ్చాడు. ఎలిజబెతు జకరియాకు కూడా దేవుడు ఆలస్యంగానే జవాబిచ్చాడు, కానీ బహుశ్రేష్ఠుడైనటువంటి స్త్రీలు కనిన వారిలో అంతటి గొప్పవాడు మరొకడు లేడట. అతని పేరు బాప్తిజమిచ్చు